నటుడు నిర్మాత బండ్ల గణేష్ చంద్రబాబు నాయుడుపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. చంద్రబాబు క్షేమంగా జైలు నుంచి బయటకు రావాలని, ఆయన ఆరోగ్యంగా బాగుండాలని గతంలో తాను వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నట్లు తెలిపారు. ఆ దేవుని దయ వల్లే చంద్రబాబు బయటకొచ్చారని, తన మొక్కు తీర్చుకోవడానికి హైదరాబాద్ నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేస్తున్నానంటున్న బండ్ల గణేష్తో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. సినీ నిర్మాత చంద్రబాబు వీరాభిమాని బండ్ల గణేష్ చంద్రబాబు యొక్క ఆరోగ్యము, అదేవిధంగా ఆయన క్షేమంగా గతంలో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత క్షేమంగా బయటికి రావాలని ఏదైతే హైదరాబాద్ నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్ కంగ్రాట్స్. ఇన్ని రోజులు ఏ విధంగా ఇబ్బంది లేకుండా పాదయాత్ర కొనసాగించారు? ఎందుకు ఈ మీరు పూనారు? మొక్కు సార్, స్వామివారు మొక్కిది, ఏడుకొండల వాడు మొక్కిది, మొక్కు తెచ్చుకోవడానికి వచ్చాను సార్. మీరు గతంలో కూడా అంటే రాష్ట్రంలో ఎవరూ లేని విధంగా, దేశంలో ఎవరూ లేని విధంగా బండ్ల గణేష్ ఒక్కడే నిజాయితీగా చంద్రబాబు అరెస్ట్ అప్పుడు ముందుకొచ్చి మాట్లాడాడని చాలామంది గ్రామీణ నుంచి ఇటు నగరాల్లో విదేశాల్లో కూడా మాట్లాడారు. మీకు ఎందుకు అంత ఆయన మీద అప్పుడు అంత ప్రేమ కలిగి? ఆయన నిజాయితీయే సార్ నిజాయితీయే. ఆయన రాష్ట్రానికి అవసరం, తెలుగు జాతికి అవసరం కాబట్టి ఆయనకి నాలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది నిలబడ్డారు. నేను ఒక్కడే కాదు, నాలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఆయనకు మద్దతు ప్రకటించారు సార్. అందులో నేను ఒక్కడే. చాలా మంది నోరు తెరవడానికే భయపడ్డారు కదా ఆ రోజు. అట్లాంటిది నేను ఎప్పుడైనా మెంటల్గా ఫిక్స్ అయి ఉంటాను కదా సార్. చావుని ఎప్పుడైనా వెల్కమ్ చెప్పేవాళ్ళం. మాకేముంది సార్, మేము ఎప్పుడైనా చావుకు రెడీగా ఉండేవాళ్ళం. మాకు అట్లా మేము ఏమి ఉంటే మాట్లాడతాం నిజాయితీ. పాదయాత్ర కొనసాగిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు? అద్భుతం సార్, అద్భుతం, చాలా అద్భుతంగా ఉంది. ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్? బ్రహ్మాండంగా ఆదరించారు, అభిమానించారు, ఆశీర్వదించారు. దారి పొడుగున ముఖ్యంగా రాజంపేట, కోడూరు, కర్నూలు కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ అభిమానం వర్ణాతీతం. వాళ్ళ ఇచ్చిన రెస్పాన్స్కి వెలకట్టలేంది. వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పాదయాత్ర ముగిసిన తర్వాత బాబు గారిని కలుస్తున్నాను. తెలంగాణ సారకెళ్ళి దండం పెట్టి వెళ్తాను. నమస్కారం, థ్యాంక్ యూ సార్. ఇంకొక విషయం సార్, చివరిగా అంటే గతంలో చంద్రబాబుకు జైల్లో ఏదో జరుగుతుందని బహిరంగంగా మీరే ప్రకటించారు. ఎలా మీకు అనుమానం వచ్చింది? జనం మొత్తం అదే కదా సార్. ఇద్దరు ముగ్గురు వస్తే చంద్రబాబు గారు ఏదో చేస్తామన్నారు కదా. భయపడ్డది మాత్రం వాస్తవం. భగవంతుడు కాపాడింది వాస్తవం. ఆయన నారా భువనేశ్వరి గారు చేసిన పూజలు, చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచితనం అవన్నీ కాపాడి ఈరోజు ఆయన సస్యశ్యామ బ్రహ్మాండంగా ఉన్నారు. ఈ యాత్ర తర్వాత గణేష్ పాలిటిక్స్లో యాక్టివ్ అవుతాడు? అస్సలు సమస్య లేదు. నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు. థ్యాంక్ యూ. ఏదైతే చంద్రబాబు వీరాభిమాని, చంద్రబాబు అవసరం ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి అత్యవసరం కాబట్టి తాను ఆ రోజు ఆయన ఉన్న పరిస్థితుల్లో ఆ విధంగా వెంకన్నకు మొక్కుకున్నాను, ఆ మొక్కు తీర్చుకోవడం కోసమే హైదరాబాద్ నుంచి పాదయాత్ర కొనసాగిస్తున్నానని బండ్ల గణేష్ గారు అంటున్నారు. మరోవైపు యాత్ర ముగిసిన తర్వాత తాను సీఎం చంద్రబాబు నాయుడును కలుస్తానని కూడా అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.